మ్యామ్ సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, మీరు డెసిషన్ తీసుకున్నారు పాలిటిక్స్లోకి రావడానికి. మీరు లీడర్లు అట్ ద సేమ్ టైం ఇంతకుముందు మినిస్టర్ లాగా చేసిన లీడర్స్ ఉన్నప్పటికీ మీకు హోమ్ లాంటి ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియో ఇచ్చారు చంద్రబాబు నాయుడు. దాని మీద మీ స్పందన ఏంటి? యాక్చువల్గా ఇక్కడ ఒకటి చూడాలండి. నేను 2014 to 19 ఎమ్మెల్యే చేసిన తర్వాత, ఎందుకంటే వాళ్ళు లేకపోతే చరిత్ర చెప్పేవాడు ఎవడు ఉంటాడండి. 100%. ఇప్పుడు ఏదైనా మన ప్రెజెంట్ మనం ముందుకు వెళ్ళాలంటే ముందు బ్యాక్ మన చరిత్ర తెలియాలి కదా, పాస్ట్ తెలియాలి కదా. ఫ్యూచర్లో అడుగు పెట్టాలంటే ఆ పాస్ట్ చెప్పే వాళ్ళందరూ కూడా ఈరోజు ఉండాలి పక్కన. డెఫినెట్గా వాళ్ళు కూడా మంచి మంచి పొజిషన్స్లో ఉన్నారు. కాబట్టి అది ఇంకొకటి ఏంటంటే, ఈరోజు నాకు పెద్ద టాస్కే హోమ్ మినిస్ట్రీ అనేది. మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచక పాలన ఇప్పుడు ఒకేసారి కార్యకర్తల్లోని ఒక రకమైన ఆస్పిరేషన్స్. వాళ్ళు ఏంటంటే తొందరగా ఏదో జరగాలి అన్న తపన ఉంటుంది వాళ్ళలోని. ఆ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్కి మనం రీచ్ అవ్వాలి. అట్ ద సేమ్ టైం ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా చూసుకోవాలి. కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే పెద్ద బిగ్ టాస్కే. బట్ చంద్రబాబు నాయుడు గారు తయారు చేసుకున్న వ్యక్తిగా అది హ్యాండిల్ చేయగలను. సపోర్ట్ ఉంది, లోకేష్ గారి సపోర్ట్ ఉంది, చంద్రబాబు నాయుడు గారి సపోర్ట్ ఉంది, ఈరోజు ఇంకొక సపోర్ట్ పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ ఉంది. దెన్ నేను చేయగలను నమ్మకం అయితే నాకుంది. మ్యామ్, నా నెక్స్ట్ క్వశ్చన్ 2 పార్ట్స్లో. ఒకటి, మీ ఫార్లో ఉన్నా, మీకు అగెన్స్ట్ ఉన్నా, మీ ఏపీ పొలిటికల్ సినారియోలో ఎవరితో మాట్లాడినా మీ గురించి ఒక్క మాట మాత్రం 100% చెప్తారు. చాలా స్ట్రాంగ్ పర్సనాలిటీ, మీ ఒపీనియన్స్ చాలా స్ట్రాంగ్. అది మీ పర్సనాలిటీలో ఎప్పటి నుంచి అండ్ ఎందుకు వచ్చింది? సెకండ్ పాయింట్ వచ్చేసి, ఇప్పటికి కూడా భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సీమితం కాదు ఇది, మహిళలు పాలిటిక్స్లోకి రావాలి అంటే ఒక ట్యాబు అనేది ఉంది. వెళ్ళొచ్చా, ట్రీట్మెంట్ ఎలా దొరుకుతుంది, మనం వెళ్ళి అక్కడ సస్టైన్ కాగలమా, ఉండగలమా, ఏమైనా చేయగలమా, చాలా థాట్స్ అనేది ఒక మహిళ బ్రెయిన్లో నడుస్తూ ఉంటాయి పాలిటిక్స్ పరంగా. మీరు అది చేయొచ్చు అని ప్రూవ్ చేశారు. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ పొజిషన్లో కూర్చున్నారు. ఈ 2 విషయాల మీద మీరు ఏమంటారు? అండ్ మహిళలకి మీ మెసేజ్ ఏంటి? యాక్చువల్గా పాలిటిక్స్లోకి లేడీస్ రావటం అన్నది మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం. ఇందిరాగాంధీ గారు దగ్గర నుంచి మనం చూసుకున్న పాలిటిక్స్లోకి లేడీస్ వస్తున్నారు, వెళ్తున్నారు. కానీ ఎక్కడంటే సక్సెస్ రేట్ చూసుకుంటే చాలా తక్కువగా ఉంటుంది. 1 or 2 ఇలా చేతుల మీద పెట్టి మనం చూసుకోవచ్చు. 1 or 2. ఈవెన్ జయలలిత గారు లాంటి వాళ్ళే సఫర్ అయ్యారు పాలిటిక్స్లో. మమతా బెనర్జీ గారు, వీళ్ళందరూ కూడా ఓవరాల్గా చెప్పాలంటే పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత వన్ ఆఫ్ ద ఇన్స్పిరేషనల్ ఉమెన్ కింద వాళ్ళైతే ఉంటున్నారు. కానీ వెనకాతల వాళ్ళ పడ్డ కష్టం అది జనాలకి ఎవరికి సాధారణంగా తెలియదు. మీరు నమ్మరండి, 2014 నుంచి 19 వరకు నా జర్నీ ఒకటి, 19 నుంచి 24 వరకు జర్నీ ఒకటి. 2014 నుంచి 19 వరకు నాకు తెలియకుండానే వాట్ ఈస్ పాలిటిక్స్ అని తెలియకుండానే ఎమ్మెల్యే అయ్యాను. సస్టైన్ చేయగలిగాను, కాన్షియన్స్ మీద దృష్టి పెట్టగలిగాం. అప్పుడున్న సిచ్యువేషన్స్ని బట్టి 2019లో మళ్ళీ మేము ఓటమి పాలయ్యాం. ఆ తర్వాత నుంచి అసలు జర్నీ స్టార్ట్ అయింది నాది నిజంగా చెప్పాలంటే. అంతవరకు యాజ్ ఎమ్మెల్యేగా నాకు కూడా అంత తెలిసేది కాదు. పడ్డాను, బాధలు పడ్డా. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా నా క్యారెక్టర్ అసోసియేషన్ చేశారు. ఎక్కడ? అసెంబ్లీలో. ఆ రోజు కూడా తట్టుకొని వెళ్ళిపోతా. ఆ రోజు చాలామంది వదిలే అన్నారు. ఎందుకు వదలాలి? నేను ఎందుకు వదలాలి? నేను తప్పు చేస్తే బాధపడాలి, నేను తప్పు చేస్తే భయపడాలి దేనికైనా. రేపొద్దున్న నేను ఈ రోజు నేను ఇక్కడ కనుక ఆన్సర్ చేయకపోతే రేపొద్దున్న నా పిల్లలు క్వశ్చన్ చేసినా నేను ఆన్సర్ చెప్పలా, డెఫినెట్గా చెప్పలేను నేను. ఎందుకంటే నేను ఎక్కడ అవమానపడ్డానో నేను అక్కడ నన్ను నేను నిరూపించుకోవాలి, అక్కడే గౌరవం తెచ్చుకోవాలి. నేను ఎక్కడ అవమానపడ్డానో అక్కడ నేను గౌరవం సంపాదించుకోవాలి. అది నా మోటో. సో ఆ రోజు కూడా నేను నిజంగా లిటరల్లీ ఆ రోజు నేను ఏడ్చిన రోజు, అసెంబ్లీలో ఏడ్చిన రోజు, అనిత నటించిందా, అనిత నిజంగానే ఏడ్చిందా, మీరు నమ్మరు ఈ రోజుకి కూడా. అసలు ఆ రోజు అయితే నాకు ఇంచుమించుకు 1 hour కన్నీళ్ళు ఆగలే. అసలు ఏంటి ఇన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసుకొని అసెంబ్లీ వరకు వస్తే ఎక్కడో అవమానపడ్డాము, ఏదో సోషల్ మీడియాలో ఎవడో ఏదో మాట్లాడాడు అన్నది వేరే విషయం. సాటి మహిళే, ఎమ్మెల్యే మన గురించి అంత నీచంగా మాట్లాడే పరిస్థితి వచ్చిందంటే అది మనం ఎలాగా ఫేస్ చేయాలి? దాన్ని ఫేస్ చేయాలి. చేశాను ఆ రోజు. ఏ పాయింట్లో అనిపించిందా మ్యామ్ ఇది అవసరమా మనకి అని చెప్పి? అనిపించింది కూడా నాకు. ఎప్పుడు అనిపించిందంటే, రేష్మి మా పాప బాబు అప్పుడు చిన్నపిల్లలు, ఇంకా వాళ్ళు నా దగ్గరకు వచ్చి పేపర్, ఇంకా దేవుడి దేవాల వాళ్ళకి ఏంటంటే పేపర్ చదవడం, తెలుగు చదవడం అంతగా రాదు కాబట్టి వదిలేశారు. నేను ఇంచుమించుగా ఒక 4-5 days టీవీ కూడా ఆన్ చేయలే. చూస్తారేమో, ఎందుకంటే ఏదో ఒకటి చూస్తారు, న్యూస్ నడుస్తూ ఉంటుంది, ఏదో ఒకటి చూస్తారు, అమ్మ ఇదేంటి అని అడుగుతారు. కొన్ని రోజులు వాళ్ళకి సోషల్ మీడియాకి కూడా దూరంగా ఉంచాను, ఈ ఫేస్బుక్స్కి వాటికి దూరంగా ఉంచాను. ఎందుకంటే కింద కామెంట్స్ చదువుతారు. సో కొంత వాళ్ళకి ఏజ్ వచ్చిన తర్వాత ఎంతవరకు మనం రిస్ట్రిక్ట్ చేయగలం, చిన్నపిల్లలు రిస్ట్రిక్ట్ చేయగలం. కొంత ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇది మీ అమ్మ పొజిషన్,
ఈరోజు అమ్మ ఇలాగ పాలిటిక్స్లో ఉందంటే 10 మంది 10 రకాలుగా మాట్లాడతారు. దాన్ని మీరు ఎప్పుడు కూడా హార్ట్కి తీసుకోవద్దు. ఎందుకు ఇలా జరుగుతుందని బాధపడద్దు. పాజిటివ్గా ఉన్నది తీసుకోండి, నెగిటివ్గా ఉన్నది తీసుకోవద్దు. అలా చెప్పి ఆఖరికి కామెంట్స్ చదవకుండా ఆపగలిగాను. ఎంతవరకు ఆపగలం? కానీ పిల్లల మైండ్ సెట్ని కూడా మేము మార్చుకోవాలి. అంటే ఒక పక్కన లేడీ పాలిటిక్స్లోకి రావాలంటే ఫ్యామిలీని సర్దుబాటు చేసుకోవాలి, పిల్లల్ని మోటివేట్ చేసుకోవాలి, తన కుటుంబాన్ని మోటివేట్ చేసుకోవాలి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే బయటకు వచ్చి ప్రపంచాన్ని ఎదుర్కోవాలి. ఎలాంటి ప్రపంచాన్ని ఎదుర్కోవాలి? మేము కట్టుకున్న చీర దగ్గర నుంచి మేము పెట్టుకున్న బొట్టు వరకు కూడా అబ్జర్వ్ చేసి కామెంట్స్ పెట్టే సందర్భాలు ఉన్నాయి. అటువంటి వాటిని కూడా మేము ఆ కామెంట్స్ని కూడా మేము రిసీవ్ చేసుకోవాలి, నిలబడాలి. అది ఎంత కష్టమో తెలుసా అమ్మా నిజంగా. ఈరోజు బయటికి వెళ్తే అది ఇది అని ఎంత సింపుల్గా మాట్లాడేస్తారు. ఈవెన్ రాష్ట్రపతి హోదాలో ఒక లేడీ ఉన్నా కూడా అది ఇదనే మాట్లాడే కల్చరే ఈరోజు మనకు కనిపిస్తుంది. అది మార్పు. నాకు బాధ ఏంటంటే భారతీయ సంస్కృతి అనేసరికి ఆడవాళ్ళని గౌరవించే సంస్కృతి, ప్రపంచంలోనే ఎక్కడా లేని ఆడపిల్లల్ని గౌరవించే సంస్కృతి, ఆడబిడ్డల్ని గౌరవించే సంస్కృతి భారతదేశంలోనే ఉంది. అదే భారతదేశంలో ఈరోజు అదే ప్రాబ్లమ్స్ మేము ఫేస్ చేస్తున్నామంటే ఒక్కసారి బాధ అనిపిస్తుంటుంది. కానీ అందరూ అలా లేరు. రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు రెస్పెక్ట్ ఇస్తారు, మాట్లాడే వాళ్ళు మాట్లాడతారు. పొలిటికల్గా రివాలిటీ ఉన్నది పొలిటికల్గా చూసుకోవాలి. కానీ ఈ రోజుల్లో ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది అనమాట. ఆ సోషల్ మీడియాలో మార్ఫ్ చేసి పెడతారు ఫొటోస్. ఎందుకు పనికిరానుడు మా మీద ఒక్క టక్కమని కామెంట్ పెడతాడు. ఒక్క క్షణం